ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో చైత్ర మాసంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, పూజ శుభ సమయము, హనుమాన్ మాలను ఎప్పుడు వేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హనుమాన్ జయంతి హిందూ భక్తులకి ఎంతో పవిత్రమైన రోజు. ఈ హనుమంతుడి జన్మదినాన్ని గుర్తు చేసుకునే ఈ పండుగను భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు జరుపుకుంటారు. శ్రీరాముడిపై అపార భక్తి కలిగిన హనుమంతుడు భక్తులకు బలము, ధైర్యము, రక్షణ ఇచ్చే దేవుడిగా భావిస్తారు. జీవితంలో వచ్చే కష్టాలు, అడ్డంకులు తొలగిపోవాలంటే హనుమంతుని ప్రార్థిస్తే ఫలితము తప్పకుండా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరము హనుమాన్ జయంతి రోజున భక్తులు ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు కోరుకుంటారు. హనుమంతుడు సూర్యోదయ సమయంలో జన్మించాడని చెప్తారు. ఫలితంగా దేవాలయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను తెల్లవారుజామున ప్రారంభించి సూర్యోదయం తర్వాత కొనసాగిస్తారు. భక్తులు హనుమాన్ చాలీసా పఠించడము, స్వీట్లు సమర్పించడము మరియు పువ్వులు మరియు జెండాలతో దేవాలయాలను అలంకరించడం ద్వారా హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమాన్ జయంతి నాడు చాలామంది భక్తులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. పండ్లు, పాలు, సాత్విక ఆహారం మాత్రమే తింటారు. హనుమాన్ జయంతి నాడు భక్తులు భక్తికి గుర్తుగా ఉపవాసాలు పాటిస్తారు. ఈ ఉపవాసాన్ని వివిధ మార్గాల్లో ఆచరించవచ్చు. ఆహారము లేదా నీరు లేకుండా పూర్తి ఉపవాసము అనగా నిర్జల వ్రతము, లేదా పండ్లు, పాలు మరియు నీటితో పాక్షిక ఉపవాసము, లేదా పూజ తర్వాత ఒక పూట భోజనం చేయడము పాటిస్తారు. చైత్ర పూర్ణిమ తిథి ప్రారంభము 1వ తేదీ ఏప్రిల్ 2026 బుధవారము ఉదయం 7:06 ప్రారంభమై 2వ తేదీ ఏప్రిల్ 2026 గురువారం ఉదయం 7:41 వరకు పూర్ణిమ తిథి ముగుస్తుంది. కావున హనుమాన్ జయంతిని ఏప్రిల్ 2వ తేదీ గురువారం రోజున జరుపుకుంటాము. సాధారణంగా 41 రోజుల దీక్ష కోసము మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో లేదా ఉగాది లేదా శ్రీరామనవమి తర్వాత మాల ధరించి ఏప్రిల్ 2వ తేదీ అనగా జయంతి రోజున దీక్ష విరమణ చేస్తారు. 2026 సంవత్సరంలో హనుమాన్ మాల వేసుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయము దీక్ష ప్రారంభము మార్చి 27వ తేదీ 2026 శుక్రవారం రోజున ప్రారంభించి ఏప్రిల్ 2వ తేదీ 2026 గురువారం రోజున హనుమాన్ జయంతి రోజున విరమణ చేయాలి. దీక్షా నియమాలు: మాల ధరించిన వారు 41 రోజుల పాటు నిత్యం హనుమాన్ చాలీసా పఠిస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూ సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ రోజున భక్తులు ధైర్యం, విజయము మరియు చెడు నుండి విముక్తి కోసము ఆయన ఆశీస్సులను కోరుతూ హనుమాన్ చాలీసాను పఠిస్తారు లేదా మంత్రాలను పఠిస్తారు. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ. ఓం శ్రీ హనుమతే నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. బజరంగ్ బలీకి జై. ఓం పంచముఖ హనుమంతే నమః మంత్రాలను పఠిస్తారు. ఈ పవిత్ర దినాన్ని సద్వినియోగం చేసుకోవడానికి హనుమాన్ జయంతికి చేయవలసిన మరియు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాము. చేయవలసిన పనులు: హనుమంతునికి సింధూరం సమర్పించాలి. ఈరోజు దానం చేయడము శుభప్రదమని చెప్తారు. ఇది మీ సమస్యలను తొలగించి ప్రశాంతమైన జీవితానికి దారి తీస్తుంది. హనుమంతుణ్ణి ఎర్రటి పువ్వులు, నెయ్యి లేదా నువ్వుల నూనెతో పూజించాలి. హనుమాన్ జయంతి రోజున కోతులకు బెల్లము, అరటి పండ్లు లేదా శనగపప్పు తినిపించడం చాలా పవిత్రంగా భావిస్తారు. హనుమంతుడికి పవిత్రమైనవి మరి అనుకూలమైనగా భావించే ఎరుపు లేదా కుంకుమ రంగు దుస్తులను ధరిస్తారు. హనుమాన్ జయంతి రోజు చేయకూడని పనులు: హనుమాన్ జయంతి రోజున తామసిక ఆహారాన్ని నివారించాలి. హనుమాన్ జయంతి నాడు ఏ జంతువును ఇబ్బంది పెట్టకూడదు లేదా గాయపరచకూడదు. ఈరోజు మద్యము లేదా మాంసాహారం సేవించకూడదు. విరిగిన హనుమంతుడి విగ్రహాన్ని ఎప్పుడూ పూజించకూడదు.
హనుమాన్ జయంతి పరిహారాల గురించి తెలుసుకుందాం. హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా హనుమంతు ఆలయానికి వెళ్ళి 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించాలి. ఆ తర్వాత స్వామివారికి గులాబీ పూల మాల సమర్పించి చామంతి నూనెతో దీపం వెలిగించాలి. ఆ దీపంలో 2 లవంగాలు తప్పకుండా వేయాలి. ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.